విశాఖపట్నం సీతమ్మధారలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. సీతమ్మధారలోని ఆంజనేయ స్వామి గుడిని జీవీఎంసీ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని మండిపడ్డారు. ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గుడిని కూల్చడం దారుణమన్నారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని విశ్వ హిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అవతారం అందిస్తారు. మా ఆలయాన్ని కొట్టేశారు. జీవీఎంసీ అధికారులు అయితే మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. మా ఆలయాన్ని కొట్టేయడమే కాక మేము చాలా మంది అధికారులు కొట్టేసిన తర్వాత మేము చాలా మంది అధికారుల దగ్గరికి వెళ్ళాము, మేము రిక్వెస్ట్ చేసాము. ఇప్పటి వరకు మాకు ఎటువంటి హామీ కూడా రాలేదు. దానిపైన ఈరోజు మళ్ళీ మేము ధర్నాకు దిగామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు, నెక్స్ట్ హిందూ సంఘం నాయకులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాము, అసలు ఆలయం కొట్టిన తర్వాత వాళ్ళు ఎవరెవరిని కలిశారు, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆలయం కొట్టేశారు, ఆలయం కొట్టిన తర్వాత మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు, అధికారులు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? సార్, ఏదైతే గనక ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గతంలో మేము చాలా బాధపడ్డాము. మళ్ళీ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం రోజులు కాకముందే మళ్ళీ ఒక దేవాలయాన్ని కొట్టడం అనేది చాలా బాధాకరం. సార్, కొట్టేసిన తర్వాత మేము యాజ్ పర్ ద ఎక్కడా కూడా అసంఘటిత కార్యకలాపాలు చేయకుండా ఏదైతే గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్కి మేము వాల్యూస్ ఇచ్చి వాళ్ళ యొక్క అన్యాయంగా మా గుడిని కొట్టినా కూడా మేము వాళ్ళని కలవాలని చెప్పేసి పై అధికారుల దగ్గరికి పెద్దల సమక్షంలో మేము అందరం కూడా కలిసి వెళ్ళి ఒక వినతి పత్రం అనేది ఇచ్చాం. అసలు దానికి ఇప్పటిదాకా రెస్పాండ్ అనేది అయితే ఇప్పటిదాకా రాలేదు. ఒక పక్కన రాష్ట్రంలో ఈ రోజున సనాతన ధర్మం గురించి, సనాతన యొక్క పెంపుదల గురించి, సంస్కృతి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్న మా యొక్క డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ట్రస్ట్ బోర్డు పెట్టాలా హిందువులకు అన్నారు అంటే, ఈ రోజున రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండకపోతే ఆయన నోటంబడి ఆ మాట వస్తుందనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన చూడకపోతే మా సనాతన ధర్మాన్ని, దేవాలయాల్ని కాపాడాలని ఒక పక్క నుంచి ఆయన ఒక్కడే పాపం ఆయన దీక్షలు తీసుకుని పాటిస్తూ ఉంటే, కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పాత తాలూకా నీరు పోలేదేమో, అందుకేనేమో ఇంకా ఆ యొక్క దేవాలయాల మీద వాళ్ళ నిరంకుశత్వం అనేది చాటి చెప్తున్నారు. అంతేకాకుండా మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీరు ఒక జీవీఎంసీ అధికారులు అయ్యా, మీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీల దగ్గర నుంచి, మీ రాజకీయ నాయకుల హోర్డింగ్ల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల విగ్రహాల దగ్గర నుంచి ఆఖరికి ఏవైతే అక్రమంగా కట్టనటువంటి అనియమతస్తుల ప్రార్థనా మందిరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీయించగల దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మీరు మా దేవాలయాలకు రండి. మీరు మా దేవాలయాన్ని కొట్టేశారు, మేమేమైనా హ్యాస్టేషన్ చేశామా? మేము కనీసం రాస్తారో వచ్చేసరికి మాకు ఈ రోజున స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున చూసారు కదా ఎంతమంది ప్రొటెక్షన్ పెట్టేశారో, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. అరే ఓ పక్క నుంచి మా దేవాలయం కొట్టేశారే బాబు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళేమో అక్కడికి వచ్చి మాట్లాడండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఏం మాట్లాడతాం అక్కడికి వచ్చి చెప్పండి? ఇక్కడ దేవాలయాన్ని కొట్టేసి అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలా? అయ్యా, మా దేవుణ్ణి కొట్టేశారు, మా దేవాలయాన్ని కొట్టేశారు అంటే ఆఖరికి పోలీసు వారికి కూడా మేము ఎంతో మర్యాదగా మేము వాల్యూ ఇచ్చాం. సిపి గారి విషయాల్లో మేము అదే కనుక మేము అడుగుతున్నాం సార్, మీ ముందుగానే ఇదే మసీదు కొట్టినా, ఒక చర్చిని కొట్టినా అసలు పోలీసు వ్యవస్థను వాళ్ళు గౌరవిస్తారా? మన పక్క రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ మీద కనీసం గౌరవం ఉందా? అయినా సరే మేము ఇంత నిష్పక్షపాతంగా, ఇంత సామరస్యంగా కాషాయిలను పెట్టుకుని మేము ఉంటున్నా కూడా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది చేసి ఇది ఏదో చేప కింద నీరులాగా చేద్దామంటే మాకు బాధ అనేది వస్తుంది కదా సార్. ఒక చూడండి, ఒక పక్క నుంచి ఆ దేవుణ్ణి ఎలా పెట్టుకున్నామో, ఆయన కనీసం నిలువ నీడలేదు, ఆయన కనీసం రాత్రి ఏం జరిగినా కూడా ప్రసక్తి లేదు. అయ్యో పోనీ కనీసం జీవీఎంసీ అధికారులు కనీసం వాళ్ళు తింటున్నది అన్నమైనా వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుంటారా? ఒక పక్కన దేవాలయాన్ని కొట్టేసామే, పోనీలే గవర్నమెంట్ అధికారులు కనీసం దానికి ఏదైనా నీడ చేసుకుంటే ఒక మాట చెప్పలేకపోయారు. మా దేవస్థానంలో కట్టుకున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు కానీ, మసీదులు కానీ, ఏవైతే ఈ యొక్క శ్మశాన వాటికలు, అన్యమతస్తుల శ్మశాన వాటికలు ఏవైతే దేవస్థాన భూములు కట్టారో అవి వెనక్కిచ్చే దమ్ము మీ యొక్క జీవీఎంసీ వాళ్ళకు ఉంటే అప్పుడు మీరు మా దేవాలయాలకు రండి అని చెప్పి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. మిగతా నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడైతే మీరు చాలా మంది అధికారుల దగ్గరికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళారు, వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారు? నెక్స్ట్ ఇది ఎవరికి అడ్డం లేదని మీరు చెప్తున్నారు. అడ్డం లేనప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కొట్టడంపై మీ ఉద్దేశం ఏంటండి? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. మొదటగా చెప్తున్నది, ఇది ఎవరికి అడ్డమైనది కాదు. వాళ్ళు చెప్తున్నట్టుగా రోడ్డు మీద కట్టారు కాబట్టి కోల్ చేసామని చెప్పి వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం తప్ప ఎలాంటి సత్య లేదు దాంట్లో. దీన్ని ఎవరు సమర్థించినా అందరూ సమాధానం చెప్పాల్సిందే. ఆయనతో పెట్టుకుంటే ఎంతోమంది మహా వాళ్ళే నాశనం అయిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. న్యాయం చేయడానికి అని చెప్పి హిందువులందరి తరఫున మేము పుదానేసుకుని ఉన్నాం కాబట్టి మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మేము కూర్చుంటాము, సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తాం. మేము అన్ని మతస్థుల జోలికి వెళ్తున్నాం. అన్ని మతస్థుల జోలిని మేము ఎప్పుడు కూడా వాళ్ళని మేము తృణీకరించలేదు, వాళ్ళని హేళనగా మాట్లాడలేదు. కాకపోతే వాళ్ళకి వచ్చేసరికల్లా
ఒక న్యాయం మా న్యాయం. అయిన వాడికి ఆకుల్లో కానాడికి కంచాల్లో అనేటువంటి సామెత ఎప్పుడు పుట్టిందో ఎవరు పెట్టారో కానీ అదే పద్ధతి ఇవాళ అనుసరిస్తున్నారు ఈ రకమైనటువంటి ఈ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ తాలూకు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మాత్రం దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అంతకుముందు అనుభవించున్నారు, చాలామంది అనుభవించున్నారు. ఇవాళ నేనే ఇదేనని చెప్పేసి పెద్ద గొప్పగా చెప్పుకునేదానికి కాలంలో దేవుడి ముందు అందరూ సమానమే, చట్టం ముందు సమానం అనేటువంటిది ఎట్లయితే పుట్టిందో దానికన్నా ముందు పుట్టిందే దేవుడి ముందు అందరూ సమానమే అనేది. కాబట్టి దేవుడితో మాత్రం చెలగాటాలు ఆడొద్దు. దయచేసి మీరు ఒకటే చెప్తున్నాం, ఇది ఎవరికీ అడ్డమైంది కాదు. కాబట్టి మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠించండి, పునర్నిర్మించండి, దేవాలయం కట్టండి. దేవాలయం కట్టి మా హిందూ మనోభావాల్ని గౌరవించండి. మేము గౌరవించితే మా తరపు నుంచి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అందరం కలిసి మీకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఎవడన్నా బయట నుంచి గొడవకు వచ్చే మీరందరూ 106 అవ్వాలి. మీరు కొట్టుకుంటే 5, 6, 101. అట్లాగే ఇది మన భారతదేశంలో మన హిందువుల మధ్యలో ఉన్నటువంటి సమస్య ఇది. ఈ సమస్య నిజంగా ఏదైనా సమస్య ఉంది, 10 మందికి సమస్య ఉంది, సమస్యను పరిష్కరిద్దాం. అంతే తప్ప నుంచి ఈ రకంగా చేయడం అనేది చాలా అమానుషం, అక్రమం, దారుణం. ఇది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ తరఫున దీన్ని దేశవ్యాప్తంగా అందరి అంటే ఇవన్నీ అడగటానికి ప్రజల్ని అడిగేటట్లుగా మీరు తెచ్చుకోవద్దు. మీ పని మీరు చేయండి. మీరు చేయడానికి మేము మీకు ఎప్పుడు అడ్డం కాదు. అలాగని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఒప్పుకోం. జై శ్రీరామ్. మిగతా విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా ఉన్నారు. అసలు మీరు వెళ్ళిన తర్వాత నాయకులు ఎటువంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు వరకు మీరు డెడ్ లైన్ ఏమైనా వాళ్ళకి చెప్పారా? మేమైతే నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి మేము వెళ్ళలేదండి. మేము ఏంటంటే జీవీఎంసీ కమిషనర్ గారిని సంప్రదించాము, తర్వాత జీవీఎంసీ మేయర్ గారిని సంప్రదించాము. ఇది కలెక్టర్ దృష్టి గారికి కూడా వెళ్ళింది. కమిషనర్ గారు దీని మీద పునర్విచారణ జరిపించి దీనికి కారకులు ఎవరో మేము తెలుసుకుంటాం, దీని మీద మేము ఎంక్వైరీ చేస్తామని అన్నారు. అంతేగాని ఎటువంటి హామీ అయితే మేయర్ దగ్గర నుంచి కానీ కమిషనర్ దగ్గర నుంచి కానీ రాలేదు. కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఏ విధమైనది రాలేదు. మేము ఇదైతే ఇక్కడ ఈ ఆలయం యథాతథంగా పునఃప్రతిష్ఠ చేయకపోతే, పునర్నిర్మాణం చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రశాంతమైన విశాఖ మహానగరాన్ని మత విద్వేషాలకి దయచేసి రెచ్చగొట్టద్దని మా విన్నపం. ఇది పరిస్థితి. మేము అధికారులతో పాటు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత మాకు ఎటువంటి హామీ రాలేదు. మేమైతే మాత్రం 10 రోజులు గడువు అడిగాము. 10 రోజుల లోపుగానే మా ఆలయాన్ని పునర్ప్రతిష్ఠించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.